in the name of Lord and Savior Jesus Christ. దేవుని మహాకృపను బట్టి మనము మరొక దినాన కలుసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు. సో ఈ దినమున మనము లేవికాండాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథముగా, ఆరాధనా గ్రంథముగా మనం చూసుకున్నాం. ఇప్పుడు లేవికాండంలో 5 రకాల బలుల గురించి మనం చూసుకున్నాం. తర్వాత ప్రీస్ట్స్ అనగా యాజకుల యొక్క అభిషేకం గురించి మనం చూసుకున్నాం. తర్వాత కొన్ని ఆరోగ్య సూత్రాలను దేవుడు వారికి అనుగ్రహించున్నాడు, వాటిని చూసుకున్నాం. లాస్ రిగార్డింగ్ పేరెంట్స్ అండ్ ఆల్సో ది మదర్స్, దాని గురించి మనం చూసుకున్నాం. కుష్ఠ రోగులు వారిని ఎలా గుర్తించాలి, వారికి దేవుడు నియమించినటువంటి కట్టడలను మరియు దాని యొక్క ట్రీట్మెంట్స్ గురించి మనం చూసుకున్నాం. తర్వాత ఈరోజు ప్రొపిషియేషన్ ఫర్ సిన్, పాపమునకు ప్రాయశ్చిత్తము గురించి మనం తెలుసుకుంటాం. అనగా ఇజ్రాయేలు ప్రజలు మరియు యాజకులు వారు మరలా పాపం చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు వారికి ఒక కట్టడం నియమించాం. ఆ కట్టడం ఏంటంటే, ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున మీరు సంతాప దినముగా దాన్ని ప్రకటించి ప్రాయశ్చిత్త దినముగా దాన్ని చేసి, ఆ దినమున యాజకుల యొక్క పాపముల కొరకై, సమస్త ఇజ్రాయేలుల యొక్క పాపముల కొరకై మీరు ప్రాయశ్చిత్తము చేయండి అని అన్నాడు. సో దాని గురించి ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నారు. సో మనము లేవికాండము 16వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఈ యొక్క అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మొదటి 2 వచనాలు చదువుకున్నాం. లేవికాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనపడుతుంది కనుక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు అతను మందాసం మీద కరుణాపీఠం మీద అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుకున్నాను. రైట్. ఓకే. సో ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో చెప్తా ఉన్నారు, మోషే, అహరోను 2 కుమారులు చనిపోయారు, నాదాబు అబీహు, మొదటి కుమారుడు, 2వ కుమారుడు. సో వారు చనిపోయిన తర్వాత మరి అహరోను మరలా వారిలాగానే ఏదో ఒక పొరపాటు చేసి నా సన్నిధిని నశింపుకుంటున్నట్లు, నా సన్నిధిని ఆవుకుంటున్నట్లు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయమని చెప్పాడు. సో ఎందుకు అహరోను కుమారులు చనిపోయారు? నాదాబు అబీహు ఎందుకు చనిపోయారు చెప్పండి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొద్దంటే వెళ్ళారు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొద్దంటే వెళ్ళారు. ఇంకా అగ్ని వాళ్ళు సిద్ధంగా చేశారు. అగ్నిని ఇంకా దేవుడు చెప్పిన అగ్ని కంటే వారు వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తెచ్చి కాల్చివేస్తారు. ఎస్. సో దేవుడు వారికి ఒక క్రమాన్ని చెప్పాడు. ఈ యొక్క ధూపార్తులు ఇలాగ ఉండాలి, ఈ అగ్ని ఇలాగ ఉండాలి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, ఆ పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి అగ్ని కాక వేరే ఒక అగ్నిని బయట నుంచి తెచ్చి వారి ధూపార్తులను వెలిగించారు. చూడండి, లేవికాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారు యెహోవా సన్నిధిని ముద్రించారు.
సో యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. దిస్ ఈస్ ద మిస్టేక్. ఇది పొరపాటు. అక్కడ అర్థమైంది ఇప్పుడు. సో వాళ్ళు ఏం చేశారు? యెహోవా ఆజ్ఞాపింపని పని చేశారు, దేవుడు చెప్పని పని చేశారు. వేరొక అగ్ని వారు బయట నుంచి తెచ్చి దాన్ని వాడారు. అప్పుడు ఏమైంది? వెంటనే దేవుని యొక్క కోపము రగులుకున్నది. వారు బయలుదేరి వారిని కాల్చివేశాను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఆ విధంగా వారు కాల్చివేయబడ్డారు, మృతి పొందారు. సో దిస్ ఈస్ ద మిస్టేక్ వాట్ దే హ్యావ్ డన్. సో వై దే హ్యావ్ డన్ దిస్ మిస్టేక్? వాళ్ళు ఈ పొరపాటు ఎందుకు చేశారు? వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వలన, వాళ్ళ యొక్క అజాగ్రత్త వలన. ఏముందిలే, నడుస్తుందిలే, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా, మనం అభిషేకించాడు కదా, మన తండ్రి తర్వాత మనమే కదా యాజకులము అని వారు అజాగ్రత్తగా ఉండి దేవుని ఆజ్ఞాపించిన అగ్నిని వారు అర్పించారు. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ రిమెంబర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. We should know exactly what God has commanded us to do. దేవుడు మనకు చేయమని ఏమైతే ఆజ్ఞాపించాడు మనం ఎరిగి ఉంటే మనం పొరపాటు చేయం. ఆ జ్ఞానమును మనం సంపాదించుకుంటే మనం పొరపాటు చేయం. ఎరిగి ఉండకపోవడాన్ని బట్టి ఏది ఆజ్ఞ ఏది ఆజ్ఞ కాదు అని మనకు తెలియకపోవటాన్ని బట్టి మనం పొరపాటు చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, తెలిసినా కూడా మనము కొన్నిసార్లు మన అజాగ్రత్త వలన, మన యొక్క నిర్లక్ష్యం వలన మనం పొరపాటు చేస్తాం. సో అజాగ్రత్త ఎందుకు వస్తుంది? నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? దేవునితో సహవాసము తగ్గిపోయినప్పుడు, దేవుని యొక్క వాక్య పఠనం తగ్గిపోయినప్పుడు, ప్రార్థనా జీవితము సన్నగిలినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసములో మనం వెనకబడినప్పుడు మన విశ్వాసం సన్నగిలుతుంది. అప్పుడు మనము అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటాం. దిస్ ఇస్ ది వర్క్ ఆఫ్ ది సాటన్. అది సాతాను యొక్క పని. సాతాను ఆ విధంగా మనకు తెలియకుండానే మెల్లమెల్లగా మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి వాటితోటి మనల్ని ఎంటాంగిల్ చేసేసి, ఈ లోకంలో ఉన్న వాటితో మనం బిజీ చేసేసి, మనల్ని తెలియకుండానే మెల్లమెల్లగా మనలో నిర్లక్ష్యాన్ని, అలక్ష్యాన్ని తీసుకొచ్చి, కేర్లెస్నెస్ని తీసుకొచ్చి ఆజ్ఞను అతిక్రమించే వారిగా చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాలు చేస్తారు. దిస్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వీ షుడ్ నో వాట్ గాడ్ హ్యాస్ కమాండెడ్ us టు డూ వెరీ క్లియర్లీ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. అది ఎక్కడ రాయబడింది? వాక్యంలో రాయబడింది. ఆ వాక్యం మనం పఠించినప్పుడు, ప్రభు మనకు ఆ వాక్యంలో ఉన్న సత్యాలను, మర్మాలను మనకు బయలుపరిచినప్పుడు మనం దాన్ని గ్రహిస్తాం. మనం గ్రహించినప్పుడు దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనము ప్రయత్నిస్తాం. సో ఇక్కడ వీరు ఆ పని చేయలేదు. సో వీరిలో ఆ యొక్క నిర్లక్ష్యము, అలక్ష్యం అనేటువంటిది వచ్చినది. దేవుని యొక్క పరిచర్య అతి పరిశుద్ధమైనది కనుక దేవుని ఉగ్రత కూడా వెంటనే వచ్చినది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు ఒకవేళ అహరోను కూడా తెలియకుండానే అలాగే ఏమైనా పొరపాటు చేస్తే నా సన్నిధిని నశిస్తాడు, అహరోను తర్వాత ఇంకా యాజకులుగా ఉండడానికి ఎవరు లేరు, కాబట్టి అహరోనుకు ఎలాగో ఆజ్ఞాపించు. మోషే, అహరోను 2 కుమారులు చనిపోయారు, అహరోను నా సన్నిధిని చావుకుంటున్నట్లుగా అహరోనుకి ఇలాగ ఆజ్ఞాపించు అంటున్నా. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ for the command to do the propitiation for the sins of Israel as well as Aaron and his family. సో అహరోను తన యొక్క కుటుంబమునకు మరియు సమస్త ఇజ్రాయేలు సమాజం యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా చేయమని చెప్పడానికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది, వారిద్దరు కుమారులు చనిపోయారు కేర్లెస్నెస్ వలన. కాబట్టి ప్రతి సంవత్సరము ఒక్క దినాన్ని నిర్ణయించు. ఒక్క దినము అదేంటంటే 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్త దినముగా దాన్ని నియమించు. ఒక్క దినముగా దాన్ని నియమించి ఆ దినమున నువ్వు ఇలాగున చేయవలసి ఉన్నది.
అని చెప్తాడు. చూడండి, అదే 16వ అధ్యాయము, లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 29, 30, 31. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఎలాగనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. సో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినాన మీరు ఏ పని చేయక విశ్రాంతి దినంగా దాన్ని ప్రకటించి, ఆ దినమున మీరు సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు, మీరు పరిశుద్ధపరచబడినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. మహావిశ్రాంతి దినము, పాపముల నుండి పవిత్రులవుటకు ప్రాయశ్చిత్త దినము, దుఃఖపరచుకొనవలసినటువంటి దినం. అంటే ఆ దినమును దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్ ఆర్ నాట్, మీరు పాపము చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున ఒక విశ్రాంతి దినముగా మీరు దాన్ని ప్రకటించి, మీరు మరి దేవుని సన్నిధిలో దుఃఖపడవలను, సంతాపపడవలను, పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొని మీ పాపములను ఒప్పుకొని సరి చేసుకొనవలెను అని దేవుడు ఒక కట్టడను వారికి నియమించాడు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము దీని ద్వారా క్షమించబడును, ప్రాయశ్చిత్తము చేయబడును, వారు పరిశుద్ధులగుదురు, వారు మరి ఆ యొక్క పాపం నుండి జయం పొందుదురు. బట్ దే హ్యావ్ టు డూ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం వారు దాన్ని చేయవలసినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారికి ఒక మార్గాన్ని తెలియచేస్తా ఉన్నారు. సో దే హ్యావ్ టు డూ ఎవ్రీ ఇయర్. సో ఇక 7వ నెల 10వ దినం, 7, 10 అనేటువంటి అంకెలు ఉన్నాయి. 7వ నంబర్ అనేటువంటిది, 7 నంబర్ అనేటువంటిది పరిశుద్ధ దినముకు సాదృశ్యంగా ఉంది. 7వది పరిశుద్ధమైనటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా 10వ సంఖ్య కూడా మరి దేవుని సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 2 నంబర్స్ కూడా దేవుడు పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాయి. 6 దినములు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు, మనిషిని సృష్టించాడు, అన్నిటినీ సృష్టించి 7వ దినము విశ్రాంతి దినము. కాబట్టి 7వ దినము విశ్రాంతి దినముకు సాదృశ్యంగా ఉన్నది, పరిశుద్ధ దినముకు సాదృశ్యంగా ఉన్నది, దేవుని పరిపూర్ణతకు కూడా సాదృశ్యంగా ఉన్నది. దేవుని పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. కనుక దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించడు. సో దేవుడు తను తలపెట్టిన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అనగా మనకు విశ్రాంతి. ఇజ్రాయేలు ప్రజలకు, అహరోను కుమారులకు విశ్రాంతి. ప్రాయశ్చిత్తం చేయబడడం ద్వారా, బలులు అర్పించడం ద్వారా, వారి పాపములు క్షమింపబడడం ద్వారా వారికి నెమ్మది, శాంతి, సమాధానము, విశ్రాంతి. దేవుని యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోనికి, ఆ యొక్క టవర్నికిల్లోనికి వారు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వారు అర్హులు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకు ఒక కట్టడం నియమించాడు. ఆయన విశ్రాంతి ఎలాగైతే 7వ దినము తీసుకొని విశ్రమించాడో, అలాగనే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడటం ద్వారా, మన పాపములు క్షమింపబడటం ద్వారా, మన పాపములు కొట్టివేయబడటం ద్వారా మనం కూడా ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాం. మనము దేవుని యొద్దకు రాగలుగుతున్నాం, దేవుని సన్నిధికి రాగలుగుతా ఉన్నాం. పాపం ఉంటే రాలేం. పాపంతో వెళ్ళినటువంటి అహరోను 2 కుమారులు నశించిపోయారు. అలాగనే అహరోను నశించుకున్నట్లు, చావుకున్నట్లు దేవుడు ఈ యొక్క ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మనమందరూ కూడా నశించి నరకములకు పోకున్నట్లు, చావుకున్నట్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకు, సమస్త ప్రజల యొక్క పాపముల కొరకు, లోకములో ఉన్నటువంటి సమస్త ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. కనుక మనం విశ్రాంతిగా ఉన్నాం, మనం విశ్రాంతిలోని ప్రవేశిస్తా ఉన్నాం. దట్స్ వాట్ క్రైస్ట్ హస్ డన్ ఫర్ us. సో అదన ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు ఏం చేయమని చెప్పాడు చూడండి. మరలా లేవికాండము 16వ అధ్యాయం వద్దాం. లేవికాండము 16వ అధ్యాయము. దేవుడు ఏం చెప్పాడంటే, అహరోను నీవు యాజకునికి ప్రతిష్ఠిత వస్త్రములు చేయబడిన ఆ వస్త్రము ధరించుకొని ఏమన్నాడు? 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వాటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలేను. సో 4లో కూడా మనం 4:5లో మనం 4లో చూసినట్లయితే 4 చంద్రశేఖర్, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకున్నవాలని. అవి ప్రతిష్ఠ వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకున్నవలెను. మరియు అతడు ఇశ్రాయేలుల సమాజ నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలేను. రైట్. సో ఇక్కడ మనం గమనించినట్టు అహరోను చెప్పమని చెప్తా ఉన్నాడు. అహరోను, నీవు నీళ్లతో స్నానం చేయి, యాజకునికి సిద్ధపరిచిన ప్రశస్తమైనటువంటి సన్ననార వస్త్రములను ధరించి ఏమంటున్నాడు? పాప పరిహారార్థ బలిగా కోడెను, దహన బలిగా పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి రా అని చెప్తా ఉన్నాడు. సలాకు వచ్చిన ఇజ్రాయేలు సమాజం యొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 5వ వచనం. మరియు అతడు ఇజ్రాయేలీలు సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రమ్మని చెప్పాడు. సో పాప పరిహారార్థ బలిగా కోడెను తెమ్మన్నాడు, దహన బలిగా ఒక పొట్టేలును తెమ్మన్నాడు. అదేమో అతని కొరకు, అహరోను కొరకు, అహరోను కుమారులు పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు. తర్వాత ఇజ్రాయేలు సమాజం అంతటి పాపము కొరకు, వారి పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు 2 మేక పిల్లలను తెమ్మన్నాడు, ఒక పొట్టేలు తెమ్మన్నాడు. గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, యాజకుడైనటువంటి అహరోను తన కుటుంబం యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కొరకై తీసుకురమ్మన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? కోడిని తీసుకురమ్మన్నాడు, పొట్టేలను తీసుకురమ్మన్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, జాతి సమస్త అందరి పాపము ప్రాయశ్చిత్తం కొరకై 2 మేక పిల్లలను తెమ్మన్నాడు, ఒక పొట్టేలును తెమ్మన్నాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో అలాగే తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆయనకేం చెప్పాడంటే, ఆ 2 మేక పిల్లలను తీసుకొని సమాజ మందిరపు ద్వారం ఎద్దకు రమ్మన్నాడు. వచ్చిన తర్వాత 2 చీట్లు వేయమన్నాడు. ఒకటేమో ప్రాయశ్చిత్త బలిగా అర్పించడానికై, దేవుని ఎదుట ప్రాయశ్చిత్త బలిగా అర్పించడానికై మరి ఒక చీటి. రెండవ చీటి ఏమో అది విడిచిపెట్టబడుటకు. రెండవ చీటి ఒకదాన్ని విడిచిపెట్టబడాలి. సో విడిచిపెట్టబడుటకు ఇంకొక చీటి. ఈ 2 చీట్లు వేయమన్నాడు. ఈ 2 చీట్లు
ఏ మేక పిల్ల మీద అయితే ఫస్ట్ ఫస్ట్ చీటి ఏ మేక పిల్ల మీద అయితే పడుతుందో ఆ మేక పిల్లని ఏం చేయాలి, వారు వధించి ఆ రక్తమును మరి ప్రత్యక్ష గుడారం మీద, బలిపీఠం మీద, మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠం మీద, వాటన్నిటి మీద ప్రోక్షించమని కూడా చెప్పాడు. సో రెండవ దాన్ని స్వేచ్ఛగా అడవిలోకి వదిలిపెట్టి చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు రెండవ వచనంలో, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక, నేను కరుణాపీఠం మీద అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద నేను కనబడతాను, నా నివాస స్థలం అది, నేను అక్కడ ఉంటాను. అహరోను పాపంతో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి రాలేడు కనుక ఈ విధంగా ప్రాయశ్చిత్తము చేయను, కరుణాపీఠం దగ్గర ప్రాయశ్చిత్తము చేసి నా దగ్గరకు రావాలి అని అంటాడు. సో ఆ విధంగా ఆ దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మోషే అహరోను చెప్పినప్పుడు అహరోను అలాగనే చేస్తాడు. సో జ్ఞాపకం ఉంచుకోనండి, 2 మేక పిల్లలను తీసుకురామంటాడు. 2 మేక పిల్లలను తీసుకొచ్చి ఒక పొట్టెలను తెమ్మంటాడు. సో ఆ 2 మేక పిల్లలను తీసుకొచ్చినటువంటి తర్వాత కంటిన్యూ చేయగలరు. సో ఆ 2 మేక పిల్లలు తెచ్చినటువంటి తర్వాత దేవుడు అంటున్నాడు, చూడండి 16వ అధ్యాయము ఆ 2 చీట్లు వేయమంటున్నాడు. 2 చీట్లు వేసిన తర్వాత 9, 10 వచనాలు. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పింపాలని. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడేనో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో, 2 చీట్లు వేశారు కదా, ఆ 2 చీట్లు 2 మేకల మీద ఆ రెండింటి మీద వేస్తారు. అప్పుడు ఏ చీటీ అయితే యెహోవా పేరు మీద పడుతుందో దాన్ని బలిగా అర్పించాలి. ఏ చీటీ అయితే విడిచిపెట్టబడుట అనే దేని మీద అయితే విడిచిపెట్టబడుట అనేటువంటి చీటీ పడుతుందో దాన్ని అరణ్యంలో విడిచిపెట్టాలి. చూడండి, విడిచిపెట్టబడుట అనే దానికి అర్థం ఏంటంటే అజాయేల్ అని రాయబడి ఉన్నది. సో అజాయేల్, సో దానికి కషార్ అనేటువంటి హెబ్రూ పదం ఉంది. కషార్ అనగా కప్పి ఉంచడం. సో చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2 మేక పిల్లలు మనం చూసినట్లయితే ఒక దాన్ని బలిగా అర్పించారు, ఇంకొక దాన్ని విడిచిపెట్టారు. సో ఆ తర్వాత దాన్ని ప్రాణంతోనూ ఉంచవాలని అన్నాడు. ఆ తర్వాత అహరోను పాప పరిహార్థ బలిగా కోడిని తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో తర్వాత కోడిని అర్పించాను. ఫస్ట్ ఒక మేక పిల్లని అర్పించాడు, యెహోవా నామము చీటి వచ్చిందాన్ని, తర్వాత విడిచిపెట్టబడట అనేటువంటి చీటి వచ్చిన మేకనేమో అట్లా లైవ్గా ఉంచాడు. తర్వాత కోడెను తన నిమిత్తం తన యొక్క కుటుంబ నిమిత్తము ప్రాయశ్చిత్తముగా అర్పించాడు. సో అలాగ అర్పించిన తర్వాత మరి దానిలో వచ్చినటువంటి దాని నుంచి తీసినటువంటి రక్తము, ఫస్ట్ మేకపిల్ల రక్తమును ఆ తర్వాత కోడి రక్తము తీసుకొని అహరోను ఆ యొక్క పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళాడు. చూడండి 12వ వచనం నుంచి 12, 13, 14. శేఖర్ 12 నుంచి 15 వరకు. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూపచూర్ణం తీసుకొని అడ్డ తెరలోపలికి వాటిని తెచ్చి తాను చావుపడినట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద ఉన్న కర్ణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు పక్కను కర్ణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి కర్ణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజల అర్పించు పాప పరిహారార్థ బలియాగు మేకను వధించి అడ్డు తెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్టు
దీని రక్తంతోను చేసి కర్ణపీఠం మీదను కర్ణపీఠం ఎదుట దాన్ని ప్రోక్షింపవలెను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏమో మొదటి మేకపిల్లను అర్పించాడు, తర్వాత కోడిని అర్పించాడు. అయితే కోడి రక్తాన్ని ఫస్ట్ తీసుకొస్తున్నాడు. ఎందుకనంటే ఆ కోడి రక్తము అహరోను తన కుటుంబంలో తన కుమారులు, మిగిలిన 2 కుమారులు, తన కుటుంబం యొక్క పాపము ప్రాయశ్చిత్తం కొరకే దాన్ని అర్పించాడు. సో ఫస్ట్ అహరోను శుద్ధీకరించబడాలి, అహరోను పాపము ప్రాయశ్చిత్తం జరగబడాలి, ఆ తర్వాత ఇజ్రాయేలీల కొరకు. కనుక ఆ కోడి రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ కరుణాపీఠం ఎదుట ఆ రక్తమును 7 మార్లు ప్రోక్షించాడు. సో ఆ కరుణాపీఠం ప్రక్కన ప్రోక్షించి ఆ తర్వాత ఆ ఇజ్రాయేలు ప్రజలు పాప పరిహారార్థ బలిగా ఏం చేశాడు, మేకపిల్ల రక్తాన్ని తీసుకొని వచ్చి అదే విధంగా చేశారు. ఇప్పుడేమైంది, మొట్టమొదటిగా అహరోను యొక్క పాపముల కొరకే ప్రాయశ్చిత్తం చేయబడింది. తర్వాత ఇజ్రాయేలు పాపములు ప్రాయశ్చిత్తము కొరకై మేకపిల్ల రక్తాన్ని కరుణాపీఠం ఎదుట ఎక్కడైతే దేవుడు వారికి కనబడతాడో అక్కడ వారు దాన్ని అర్పించి వాటినన్నిటినీ కూడా ఏం చేశారు, శుద్ధీకరించారు. ఆ విధంగా అహరోను మరి చేస్తాడు. అలాగే చేయటాన్ని బట్టి ఏం జరిగింది, ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపములన్నీ కూడా క్షమించబడినాయి. ఆ విధంగా అహరోను చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఉండరాదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగా ఆజ్ఞాపించిన తర్వాత మనము చూసినట్లయితే 21వ వచనం, 21వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గర తీసుకుని రావలేను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమలన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవాలి. 22. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశంలోకి భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడు, అంతటినీ ప్రతిష్ఠించాడు. మొదటిగా పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి కరుణాపీఠమును, బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ కూడా రక్తం ద్వారా ప్రోక్షించి పరిశుద్ధపరిచాడు. ఆ తర్వాత తద్వారా మరి అహరోను కుటుంబంలో ఉన్న వారి పాపములందరూ కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపము కొరకు మేకపిల్ల రక్తంతో ప్రాయశ్చిత్తం చేశాడు. అప్పుడు వారి పాపములన్నీ కడగబడిన తర్వాత ఏం చేశాడు, వారి ఇజ్రాయేలు పాపములని అనగా వారి దోషములని వారి అతిక్రమములని దాని మీద ఒప్పుకొని అప్పుడు ఆ 2వ మేక ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దాని మీద చేతుల నుంచి అహరోను 2 చేతుల నుంచి మరి ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపముల కొరకై ఆల్రెడీ బలిగా అర్పించినటువంటి ప్రాయశ్చిత్తంగా అర్పించబడిన తర్వాత ఆ 2 చేతుల నుంచి ఆ యొక్క మేకపిల్లను దూరంగా అడవిలో వదిలిపెట్టారు. అంటే ఆ యొక్క మేకపిల్ల ఏం చేస్తుంది, ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపముల, దోషముల, అపరాధములన్నింటినీ కూడా తన్మేసుకొని దూరంగా వెళ్ళిపోతుంది. కానీ తిరిగి రాదు. ఎక్కడ విడిచిపెడతారు, అడవిలో విడిచిపెడతారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, తిరిగి రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి పాపం నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తమైనటువంటి బలిగా అర్పించబడి ఒక్కసారి ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన ఏం చేశాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేసి మన పాపములను బహుదూరంగా కనబడినటువంటి, ఇంకా ఎక్కడ మనకి అవి కనిపించినంత దూరం అడవిలో వాటిని ఎలాగైతే మేకపిల్లను వదిలిపెట్టారో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన పాపములకు, మన దోషములను, మన అపరాధములను క్షమించి వాటిని దూరంగా పడవేశాడు. కంటికి కనబడవు. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేశారు. అయితే ఇజ్రాయేలీలు ఈ యొక్క ప్రాయశ్చిత్త దినాన్ని
లేకుంటే ఈ యొక్క సంతాప దినాన్ని, దుఃఖ దినమును వీరు ప్రతి సంవత్సరం చేయాలి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారి తన్ను తాను బలిగా అర్పించుకొని, ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకొని, మరి మన పాపములను, మన దోషములను, మన అపరాధములను అన్నిటినీ కూడా ఆయన క్షమించేసేసాడు. వాటిని దూరపరిచాడు, అతి దూరంగా వాటిని వదిలిపెట్టేశాడు. కనుక మనము మన పాపములు క్షమించబడినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు అర్పించినట్లుగా ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్త బలి అర్పించిన అవసరం లేదు. అహరోను కుమారుల కొరకు, మరి ఇజ్రాయేల్ ప్రజల కొరకు అర్పించిన రీతిగా ఈ దినమును మనం అర్పించిన అవసరం లేదు. ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు కలువరి శిలువలో చేశారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాటను మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. వారి నోటి నుండా శపించుటయు పగ ఉన్నవి. No. Romans chapter 3 verse 22 నుంచి 26 వరకు. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రంలోకి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 26 వరకు. అది యేసుక్రీస్తు అందరి విశ్వాస మూలమైనదే. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచండి. దేవుడు అప్పటి కాలం నందు తన నీతి కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చుడు వాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అద్భుతమైన మాట, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. సో యేసుక్రీస్తు మన కరుణాధారముగా బయలుపరిచాడు. సో ఆ విధముగా యేసుక్రీస్తు నందల విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో మనకు వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చాప్టర్ 9లో కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మనకు అక్కడ ఉన్నాయి. 9వ అధ్యాయం 1వ వచనం. మొదటి నిబంధన అయితే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండేను. సో మొదటి నిబంధన అయితే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేది. నియమములు మనం చదువు చూసుకున్నాం కదా. సేవా నియమములు అంటే యాజకుడు చేయవలసినటువంటి పనులు. రెండవది పరిశుద్ధ స్థలము ఉండేది. పరిశుద్ధ స్థలం అంటే ప్రత్యక్ష గుడారం, టబర్నకిల్, ఈ రెండు ఉన్నాయి. సో ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంచబడినాయో లోపల అవేమి ఉన్నాయో దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. సో 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం.
సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారమునికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల ఆజ్ఞాకృతం కొరకును అతడు అర్పించును. సో ఆ రెండవ గుడారం అంటే 3 భాగాలు ఉన్నాయి కదా, అవుటర్ కోర్టు, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. సో దేవుడు ఆ యొక్క రెండవ గుడారం అంటే మోస్ట్ హోలీ ప్లేస్ లోకి ఈ యొక్క అహరోను ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వెళ్తాడు, తన పాపముల కొరకే, ఇజ్రాయేల్ పాపముల యొక్క ప్రాయశ్చిత్తం కొరకే. సో అలా వెళ్ళినప్పుడు ఆ మనం చూసినట్లయితే ఆ గుడారము 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంక నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. సో మొదటి గుడారం ఉన్నంత వరకు కూడా మనకు రెండవ గుడారమైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనకు బయలుపరచబడలేదు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ మొదటి గుడారమును దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఉంచాడు. ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలోనికి రక్తంతో వెళ్ళాలి, వారి పాపములకు ప్రాయశ్చిత్తము జరుగును. సో ఆ విధముగా దేవుడు ఒక కట్టడను, ఒక విధిని వారికి నియమించాడు. సో అది శరీరానుసారమైనది మాత్రమే అని అక్కడ రాయబడింది. 10వ వచనం, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. సో దేవుడు ఇవి కొన్ని విధానాన్ని దేవుడు ఏర్పరిచాడు. సో అవి శరీరానుసారమైనటువంటి విధానం మాత్రమే. అయితే ఇంకా 11 వచనాన్ని 11, 12, 13 వచనాలు మనం చదివినట్లయితే కొన్ని అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. 11, 12, 13. అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు గొడవల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సో ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే పరిపూర్ణమైన గుడారముగా, ముందు ఉన్నటువంటి గుడారము ప్రత్యక్ష గుడారము పరిపూర్ణమైనది కాదు. ఎందుకని అంటే ప్రతి సంవత్సరము వాళ్ళు బలులు అర్పించాలి. రెండవది కోడెల రక్తము, పొట్టేళ్ల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము అర్పించాలి. అది కూడా పరిపూర్ణమైనది కాదు, అది టెంపరీగా కొద్ది కాలం వరకు దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి గుడారముగా ఒక్కసారి ఆయన ప్రధాన యాజకుడుగా తన స్వరక్తము ద్వారా ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మన పాపములన్నిటినీ పరిహరించాడు. మరెన్నటికి బలులు అర్పించకుండా ప్రభు ఒక్కసారి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనల్ని కూడా పరిపూర్ణులుగా చేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మరి మేకల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, పొట్టేళ్ల రక్తమే మనుషులను వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తే, వారి పాపములు కడగబడితే, మరి నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఇంకెంతగా శుద్ధి చేయను, ఎన్నో రెట్లు అధికంగా మనం శుద్ధీకరించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసంపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో గొర్రెలు, మేకలు, ఎడ్ల యొక్క రక్తము వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తే, దేవాది దేవుడు పరిపూర్ణమైన గుడారముగా మన కొరకిలో కనిపించినప్పుడు ఆయన యొక్క స్వరక్తము మనల్ని ఇంకెంతగా శుద్ధి చేయను. నిశ్చయముగా
మనలను సంపూర్ణులుగా పరిశుద్ధులుగా చేసి ఉన్నారు. మన మనస్సాక్షిని ఆయన శుద్ధీకరించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మన దోషంలోను మన అపరాధంలో ఆయన క్షమించాడు, మన నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడుగా, మరి సంపూర్ణమైన గుడారముగా ఆయన వచ్చి ఆయన ప్రాణమును బలిగా అర్పించి ఇజ్రాయేలీలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం మరలా బలు అర్పించిన అవసరం లేదు. మనకు ఒక్కసారి ఆయన బలిగా అర్పించబడి సమస్తమును కల్మషమును తీసివేసి కడిగి మన పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనకు అనుమతించాడు. దేవుని యొక్క మందిరంలో మనం స్వేచ్ఛగా ఆరాధించవచ్చు. ఏ సమయంలోనైనా పరిశుద్ధ మందిరంలో కూలిపెట్టిన దగ్గరకు మనం వెళ్ళి మోకరించి ప్రార్థించవచ్చు, కీర్తనలు పాడవచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఉదయ కాలంలో మనం దేవుని ఆరాధించవచ్చు. పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మనం దేవుని ఆరాధించవచ్చు. అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనం యుగాలు దేవుని సింహాసనం ఎదుట మనం ఆరాధిస్తాం. ఈ భాగ్యం ఇజ్రాయేలుకు లేదు. యాజకుడే వారి పక్షముగా బలి అర్పిస్తాడు. యాజకుడే వారి పక్షముగా ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తాడు. వీరు వెళ్ళలేరు ఆ పరిశుద్ధ స్థలంలోనికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజు లేని యాజక సమూహంగా మనం చేసి మన కొరకై ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి మనల్ని కూడా పరిపూర్ణులుగా చేశాడు. ఆయన ఎలాగూ పరిపూర్ణుడో అలాగనే పరిపూర్ణంగా చేశాడు. ఆయన ఎలాగూ విశ్రాంతిలో ప్రవేశించాడు, అలాగనే మనం కూడా విశ్రాంతిలోని ప్రవేశించేశాడు. ఆయన ఎలాగూ పరిశుద్ధుడు, అలాగూ మన పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ఎలాగూ నీతిమంతుడు, అలాగూ మనం కూడా నీతిమంతుడుగా చేశాడు. ఆయన ఎలాగూ సత్యవంతుడు, మనం కూడా సత్యవంతులుగా చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సత్యమును మనం ఎరిగినట్లయితే మనం మరలా పాపం చేయం. మనము దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టము. పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించమన్నప్పుడు పరిశుద్ధ దినాన్ని మనం జాగ్రత్తగా ఆచరిస్తాం. అలక్ష్యము నిర్లక్ష్యం చేసినట్లయితే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. నాదాబు అబీహుల్లాగా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ఎరిగి ఉండాలి, వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి గుడారముగా, బలియాగముగా ఆయన తాను బలిగా అర్పించుకుని మన పాపములకు ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసి మన పాపములను, మన దోషం, మన అపరాధము బహుదూరముగా ఆయన విసిరేసి ఉన్నాడు. వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని, అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా అంటాడు, ఐ విల్ రిమెంబర్ యువర్ లాలెస్ డీడ్స్ నో మోర్ అంటాడు. నీ యొక్క అపరాధములను, నీ పాపములు నేను అన్నిటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుడు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు మనందరి అల్లి గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి మరి మనం ఆ దేవునికి నమ్మకముగా, ఆ దేవుని ఎదుట నిష్కలంకులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా ఉండడానికై మనం ప్రయత్నించాలి. లేని అట్లా మనం ఉగ్రతలో అవుతాం. సో యేసుక్రీస్తు రక్తము ప్రాయశ్చిత్తంగా మన కొరకై ప్రోక్షింపబడి ఉన్నది. ఒకవేళ మనం ఏమైనా పాపం చేసినట్లా, మనకు తెలియకుండా మన అబద్ధం ఆడినట్లా, మనం తెలియకుండా దేవుని ఆజ్ఞని మీరిన అట్లా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాడు. దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తుంది. ఇదిగో ఈ విషయంలో తప్పిపోయావు, ఇది పాపము, ఇది అన్యాయము, ఇది అక్రమము, దేవుని ఆజ్ఞను మీరావు అని మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తాడు. అప్పుడు వెంటనే మనం దేవుని యొద్దకు సమర్పించుకొని, ప్రభువా నన్ను కరుణించు, నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తప్పిపోయానని ప్రభు యొక్క రక్తం ద్వారా మనం ప్రాయశ్చిత్తం చేసుకొని మరలా దేవుల్లో మనం ముందుకు సాగిపోయేటువంటి వారం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should wash ourselves, our sins with the blood of Christ Jesus regularly. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం,
ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పాపం అనేటువంటి ఏదో ఒక రకంగా మనలోనికి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో ఈ లోకంలో ఉన్నప్పుడు దుమ్ము మన మీద పడుతూ ఉంటుంది కదా. సో దట్స్ వై వి టేక్ బాత్ ఎవ్రీ డే. లైక్ వైజ్ పాపం కూడా ఏదో ఒక రకంగా మన మీద వచ్చి అంటుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో వీ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా మన గృహాలను, మన యొక్క బాడీస్ను, మన శరీరాలను ఎలాగో ప్రతిదినం మనం శుభ్రం చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ నీట్గా ఉంచుకుంటామో, అలాగని మన హృదయాన్ని, మన తలంపులను, మన మైండ్ను, మన ఆలోచనలు కూడా దేవుని యొక్క రక్తములో మనం కడుక్కుంటూ, దేవుని యొక్క వాక్యంతో మనం శుద్ధి చేసుకుంటూ, మనం పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగా, నిర్దోషులుగాను ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తాం. ఆయన రాకడలో, ఆయన సింహాసనం ముందు మనం నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనం ఎరగాలి. పెరిగిన తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. ప్రభు రక్తంలో మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ, మనల్ని మనం నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, దేవుని రాకడ కొరకు మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. Do not give space to the Satan. Do not give space to the sin. పాపమునకు, అపవాదికి చోటివద్దు. చోటిస్తే మన దేవుడి నుంచి దూరం చేస్తారు. నాదాబు, అబీహులు చోటిచ్చారు, నశించిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. అందుకని దేవుడి యొక్క ప్రాయశ్చిత్త బలిని చేయమని చెప్పారు. ప్రతి సంవత్సరం చేయమని చెప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు, అంటే ప్రభు యేసుక్రీస్తు. తండ్రి వద్ద మనకు ఒక విచారణకర్త ఉన్నాడు. సో చూడండి, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పాపము చేయకున్నట్లు ఈ సంగతులు నేను రాస్తా ఉన్నాను. మీరు పాపం చేయొద్దు, దానికి మార్గం చెప్తున్నాడు. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి అర్థం అనుకున్నాడు. కాబట్టి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సో ఆ ఉత్తరవాది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మరియు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. దిస్ ఈస్ వాట్ వి నీడ్ టు డు ఎవ్రీ డే. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు సీ అవర్ సెల్ఫ్ ఇన్ ది లైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు వాక్యం మన యొక్క బలహీనతలు, మన పొరపాట్లు మనకు చూపిస్తుంది. అప్పుడు మనం పరిశుద్ధపరచుకుంటాం. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఒక రక్తంలో మనం కడుక్కొని నీతిమంతులుగా ఉంటాం. ఆ విధంగా ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. దట్స్ వాట్ క్రైస్ట్ హస్ టాట్ us. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. We request Sonu Shekhar to do the closing prayer.